రాజకీయ సమావేశాలు విజయవంతం అవ్వాలనే ఉద్దేశంతో పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని అల్లూరు సీతారామరాజు జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు రీముల చంద్రరావు ఆరోపించారు. ఇక కొయ్యూరు మండలంలో అంతడ గ్రామానికి వైసీపీ పార్టీ పాడేరు నియోజకవర్గం సమన్వయకర్త విశ్వేశ్వరరాజు వస్తున్నారని నెపంతో ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా పంచాయతీ కేంద్రంలో 3వ తేదీన పెన్షన్లు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇక రాజకీయ సమావేశం విజయవంతం అవ్వడానికి ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయాలపై మండల అభివృద్ధి అధికారి లాలం సీతయ్య దృష్టికి తీసుకెళ్లగా వాలంటీర్లకు 1వ తేదీ ముందే నగదును అందజేయడం జరిగిందని, 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని ఎంపీడీఓ తెలిపినట్లు చంద్రరావు అన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు రీముల చంద్రరావు, అల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని. అయితే ఈరోజు అంతడ పంచాయతీకి సంబంధించినటువంటి నా స్థానిక పంచాయతీలో 14 గ్రామాలు ఉన్నాయి. ఈ 14 గ్రామాలకు ఉన్నటువంటి ఏదైతే వృద్ధాప్య పెన్షన్స్కు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారిని అడ్డంగా పెట్టుకొని ఈరోజు ప్రజలు ఓటు బ్యాంకు గురించి ఈరోజు చేసినటువంటి ఏదైతే విశ్వేశ్వరరావు గారు అంతడ పంచాయతీ పర్యటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈరోజు మా పంచాయతీకి సంబంధించినటువంటి మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారిని మరి అంతడ హెడ్ క్వార్టర్కి మరి 3-4 కిలోమీటర్లు దూరం నుంచి వారికి రప్పించుకొని పెన్షన్స్ మరి హెడ్ క్వార్టర్లో ఇవ్వడం అనేది నాకు చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు దాంతోపాటు భాగంగా నాకైతే చాలా మనసు చాలా క్షమించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్స్ ఇవ్వాలనే ఒక ధారణతో అదే 1వ తారీఖుకి వారు గృహానికి వెళ్ళి ఇవ్వాల్సినటువంటి మాటలు చెప్పారు. కనీసం ఇంటింటికి వెళ్ళి ఇవ్వకపోతే అది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, ఏదో స్థానంలో కూర్చొని పెన్షన్స్ ఇస్తున్నారు, దానికి మేము ఇబ్బంది పడలేదు. కానీ పంచాయతీ హెడ్ క్వార్టర్కి 14 గ్రామాలటువంటి ముస్లిం వారికి తీసుకొని వచ్చి ఈరోజు వారు ప్రసంగాలు వినడానికి, వారు రాజకీయమైనటువంటి లబ్ధిదారుగా ఉపయోగపడడానికి ఈ ముస్లిం వారిని అంతటా పంచాయతీకి రప్పించుకొని మరి ప్రజలు ఓటు బ్యాంకు కోసం చేయవలసినంత అవసరం ఏంటి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఇది చాలా బాధాకరమైన విషయం. చేసుకోండి, రాజకీయం చేసుకోండి, మాకు ప్రతి గ్రామానికి వెళ్ళిపోయి మీరు జనాల్ని సందర్శించుకోండి, మీ రాజకీయం మీరు చేసుకోండి, నాకు బాధ లేదు. ఏ రోజైనా మేము మిమ్మల్ని ప్రశ్నించలేదు. ఈరోజు ఒక ముస్లిం వాళ్ళని తీసుకొని వచ్చి పంచాయతీ పరిధిలో మరి రాజకీయ లబ్ధి కోసం మరి ఇలాగా జనాలను ఇబ్బంది పెట్టడం అనేది అయితే మరి ఎక్కడ ఏ పంచాయతీలో కానీ ఏ రాష్ట్రంలో కానీ మరి ఏ ప్రాంతంలో కూడా నేను చూడలేదు ఇంతవరకు. మరి ఇలా విమర్శిస్తున్నాము అంటే మరి ఇలాంటి రాజకీయ ధోరణి అయితే మీరు చాలా బాధాకరమైన విషయం. దీని మీద మరి పై స్థాయి ఇప్పుడు నేను ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడాను. పెన్షన్స్ అయితే 1వ తారీఖుకే వారు చేతికి వెళ్ళిపోయాయండి. మరి 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ 3వ తారీఖుని ప్రోగ్రాం గురించి పెట్టుకొని ఈరోజు ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలను ఇబ్బంది పెడుతున్నందుకు నేనైతే చాలా సీరియస్గా ఈ పార్టీ నాయకుల మీద అయితే నేను ఇది మా పై పార్టీ పెద్దల ద్వారా కూడా నేను వెళ్ళిపోయి ఇది ఎంతవరకు వెళ్ళాను సార్, దీన్ని నేను ఖచ్చితంగా ముందుకి మేము అందరినీ ఎదుట నేను మాట్లాడుతున్నాను. మీడియా మిత్రులకి మేము ఎవడే చెప్తున్నాను నా విన్నపం. అయ్యా ఇదైతే ఎక్కడ కూడా మరి ఇలాగా పెన్షన్స్ వారిని పట్టుకొని రాజకీయం చేయడం అనేది సరైన ధోరణి కాదని నేను మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.